సెక్షువల్ కంపాటిబిలిటీ అన్నారు కదా, ఈజ్ ఇట్ ఎథికల్ అండి బిఫోర్ మ్యారేజ్ గివింగ్ ఇన్? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్నర్ ఉన్నాడు, ఇదంతా పెళ్లి తర్వాత పెట్టుకుందాం, వీ విల్ లివ్ ఇన్, బట్ ఓన్లీ ద సెక్స్ థింగ్ విల్ పుట్ ఇట్ అసైడ్, సెక్షువల్ కంపాటిబిలిటీ థింగ్. బట్ అది ఇండియన్ సొసైటీలో అది ఎథికల్ అంటారా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ టేక్ ఇట్ ఎథికల్. చాలా ఇది తప్పు, అన్ఎథికల్ అనుకుంటారు. థింగ్ ఈజ్ ఇక్కడ లాజికల్ మైండ్ సెట్ యూజ్ చేస్తలేరు, చాలా ఇమోషనల్గా వెళ్తున్నారు ఇక్కడ. నేను ఒక కేసు చెప్తాను. నా క్లయింట్ ఉంది, ఆమె 28 years old. ఒక్క రిలేషన్షిప్లో రాలే ఆమె ఫస్ట్ నుంచి, సింగిల్ ఆల్ హర్ లైఫ్. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఒక మైండ్ సెట్ పెట్టారు, నాన్న నువ్వు పెళ్లి తర్వాత ఏమైనా కావాలా చేసుకో, పెళ్లి తర్వాత అంతా చేసుకో, ట్రావెల్ చేయాలా పెళ్లి తర్వాత చేసుకో, ఎవరైతే కలవాలా, కిస్ చేయాలా, హక్ చేయాలా పెళ్లి తర్వాతనే చేసుకో, పెళ్లి ముందుకైతే ఏమొద్దు, రిలేషన్షిప్ కూడా వద్దు. ఆమెకి పెళ్లి అయింది, 6 months ఆమె పెళ్లిలో ఉంది. ఆమె హస్బెండ్ ఒక్కసారి కూడా ఆమెకు ముట్టుకోవట్లేదు, టచ్ కూడా చేయట్లేదు. హగ్ కిస్ అయితే దూర్కి బాత్, ఇక్కడ టచ్ కూడా చేయట్లేదు. ఆమెకు ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎందుకు అవుతుంది ఇట్లా, నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆ సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది ఇక్కడ. ఆఫ్టర్ సమ్ టైమ్ షీ వెంట్ టు సమ్ సెక్స్ థెరపిస్ట్, హస్బెండ్ ని తీసుకెళ్ళి. అప్పుడు తెలుస్తుంది ఆయనకి ఇంపార్టెన్స్ ఇష్యూస్. ఇదే ఆమె లివెన్ లో ఉండి ఆయనతోనే డిస్కస్ చేస్తే అప్పుడే ఆమెకు తెలిసిపోతుండే కదా, ఇది నా పార్ట్నర్ కాదు, ఐ కెనాట్ బీ విత్ సమ్మన్ లైక్ దిస్ అని.